ఒక్క మాట, ఇద్దరు డైవర్ట్ అవ్వద్దు. పార్టీ మీద ప్రేమతో ఒక్క నిమిషం మభ్య పెట్టొద్దండి సుబ్బారావు గారు. ఒక్క నిమిషం. పురుషోత్తం రెడ్డి గారు, రఘురామరాజు కేసులో ఒక్క నిమిషం వస్తున్నానండి. ఒక్క నిమిషం మళ్ళీ వస్తున్నాను సుబ్బారావు గారు మీ దగ్గర. పురుషోత్తం రెడ్డి గారు, రఘురామకృష్ణరాజు కేసులో తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఇస్తున్నటువంటి లేఖని ఏ కోణంలో నుంచి చూడాలి? ప్రతీకార కోణంలో నుంచి చూడాలా, లేదంటే కనుక ఇది కామన్ అనుకోవాలా? రెండు అంశాలు ఉన్నాయి ఇందులో. ఒకటి, ఈ కేసు వాళ్ళు ఇచ్చారు, ఇది సాంకేతిక అంశాలు ఎలా ఉంటాయి, కేసు అవుతుందా కాదా అని వాళ్ళిద్దరు న్యాయవాదులు చెప్పాలి. దురదృష్టవశాత్తు ఇద్దరు రెండు పార్టీలకు ఒకరితా పుచ్చుకున్నారు కాబట్టి ఇంకా వాళ్ళ నుంచి ఆశించలేము. నేను ఆ విషయాల్లో పోను, కానీ రాజకీయ కోణం వరకు నేను చెప్తాను. ఖచ్చితంగా రాజకీయాలతో సంబంధం లేకుండా వైసీపీ వాళ్ళు లెటర్ ఇచ్చారని నేనేం అనుకోను. ఖచ్చితంగా మన రఘురామరాజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య సమస్య ఉంది. ఆ సమస్య వచ్చినప్పుడు ప్రతి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు టీవీ5 అయినా, ఏబిఎన్ అయినా, తెలుగుదేశాన్ని అయినా, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే వాళ్ళందరినీ ఎట్లా ఉపయోగించుకుంటున్నారు, రఘురామకృష్ణరాజు పైన జరిగిన మాల్ ప్రాక్టీస్ కానీ యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్న ప్రతిదాన్ని అధికార పార్టీ కూడా ఉపయోగించుకుంటుంది. పైపెచ్చు వాళ్ళ అండతో గెలిచిన వ్యక్తి వాళ్ళకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఉపయోగించుకోకుండా పోరు. ఇది మొదటి అంశం. రెండో అంశం, ఇక్కడ తేలాల్సిన వైసీపీ సక్సెస్ అవుతుందా కాదా అన్నది మౌలికమైన అంశం. వైసీపీ సక్సెస్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఎక్కడ సక్సెస్ అవుతుంది? రాజకీయ కోణం ఉంది ఇక్కడ. ఒకటి, వైసీపీ మొదటి నుంచి ఆరోపిస్తున్నది ఏంటి, రఘురామకృష్ణరాజు అనే వ్యక్తిని టీవీ5 కానీ, ఏబిఎన్ కానీ, తెలుగుదేశం పార్టీ వెనక నుంచి ఎంకరేజ్ చేస్తా ఉంది. వాళ్ళ చేతిలో రాజకీయ పావుగా రఘురామకృష్ణరాజు వాడుకోబడుతున్నాడు అన్నది కదా వైసీపీ ప్రజలకు చెప్పదలుచుకుంది. ఇప్పుడు మనీ ట్రాన్సాక్షన్ విషయంలో వాళ్ళు కేసు పెట్టినంత మాత్రాన సుబ్బారావు గారు చెప్పినప్పుడు ఆ సాంకేతిక అంశాలు వర్తించవు కాబట్టి కేసు ఫైల్ కాకపోవచ్చు కూడా. ఒక విషయాన్ని సుబ్బారావు గారు ఒప్పుకుంటున్నారు, మనం అందరూ ఒప్పుకునేస్తున్నారు. మనీ ఇల్లీగల్ ట్రాన్స్ఫరా, లీగల్ ట్రాన్స్ఫరా అని. లీగల్ పక్కన పెట్టేయండి, ట్రాన్స్ఫర్ అయిందా లేదనే జనం చూస్తారు. అంటే టీవీ5 నుంచి రఘురామకృష్ణరాజు గారికి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి అనే విషయాన్ని అందరూ ఒప్పుకునేసిన తర్వాత అది లీగల్ అనేది మళ్ళీ తెలుస్తుంది. కానీ ప్రజలు ఏమనుకుంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, రఘురామకృష్ణరాజుని తెలుగుదేశం ప్రయోగించిన వ్యక్తిగా, వీళ్ళు వెనక నుంచి నడుపుతున్న వ్యక్తిగా వాళ్ళు రాజకీయంగా ప్రచారం ముందుకు తీసుకుంటున్నప్పుడు ఇది లీగల్ అయినా ఇల్లీగల్ అయినా డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగిందంటే వీళ్ళకి రాజకీయ విషయాలే కాదు ఆర్థిక పరమైన సంబంధాలు ఉన్నాయని విషయాన్ని పరోక్షంగా ప్రజలకు మెసేజ్ వెళ్తుంది. వైసీపీ ఆ విషయంలో సక్సెస్ కాకుండా ఫెయిల్ ఎందుకు అవుతుంది? కేసే పెట్టాల్సిన అవసరంలా. కేసు పెట్టడం దానికి సాంకేతిక అంశాలు చాలా ఉంటాయి, కానీ ఆర్థిక లావాదేవీలకు ఉన్నాయన్న మెసేజ్ ప్రజలకు వెళ్తే వైసీపీ రాజకీయంగా సక్సెస్ అయినట్లే. కాబట్టి వైసీపీ ఎందుకు సక్సెస్ కాకూడదు? ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఈ లావాదేవీ జరిగింది ఇప్పుడు కాదు, 2016లో. అప్పుడున్నది తెలుగుదేశం. భవిష్యత్తులో తెలుగుదేశం ఓడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చి అప్పుడు రఘురామకృష్ణరాజు గెలిచి అప్పుడు తాను వ్యతిరేక అవుతాడన్నటువంటి ఉద్దేశంతో 2016లో డబ్బులు ఎవరైనా ఇస్తారా? అప్పటి ఎలా తీసుకుంటారు? లాజిక్ గా ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరినాడు, ఎంపీ గెలిచాడు కాబట్టి ముందస్తు వ్యూహంతో ఆయన వైసీపీలో గెలుస్తాడని, ఆ తర్వాత మనతో వస్తాడని ఇట్లా ఊహించుకొని లావాదేవీలు చేసుకోవాలనేది ఒక లాజిక్ పాయింట్. బట్ సంబంధాలు ప్రజలు ఎట్లా చూస్తారు, వీళ్ళకి రాజకీయ సంబంధాలే కాదు ఆర్థిక సంబంధాలు కూడా ఉన్నాయి అనే మెసేజ్ పోతే చాలు కదా. రాజకీయంగా ఇప్పుడు కోర్టులో వాదనలు అయితే ఇవన్నీ చెల్లుతాయి. మెసేజ్ ఎవరికి ఇవ్వదలుచుకుంది వైసీపీ ప్రభుత్వం? ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వదలుచుకుంది. ఇప్పుడు సుబ్బారావు గారు కూడా విజయసాయి రెడ్డి గారు జగన్ గారిని అసందర్భంగా ముందుకు ఎందుకు తీసుకొచ్చారు? అసందర్భం ఎందుకు అంటున్నానంటే వాళ్ళపైన కేసులు ఉన్నాయంటారు. ఎస్ ఉన్నాయి, అవి తేలేసి కోర్టులో ఆయన 16 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. వాళ్ళపైన పాస్పోర్ట్లు స్తంభింపజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళాలంటే కండిషన్ పెట్టలేదా కోర్టు పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళలేదు. అవన్నీ జరిగిపోయినాయి. రఘురామకృష్ణరాజు విషయంలో జరగలేదు కదా. దానికి దీనికి ఎట్లా లింక్ పెడతారు? ఎందుకు లింక్ పెట్టారంటే ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు. రఘురామకృష్ణరాజే కాదనైనా విజయసాయి రెడ్డి గారు మీ మీద ఆరోపణలు ఉన్నాయి అది ఎవరు చెప్పదలుచుకున్నారు? సుబ్బారావు గారు కోర్టుకి కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పదలుచుకున్నారు. అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారు 16 ఏళ్ళు జైల్లో ఉన్నారని ఈ కేసు మీద పాస్పోర్ట్ స్తంభింపజేశారు కదా. ఎక్కడికన్నా వెళ్ళాలంటే అనుమతి తీసుకోమని చెప్పి ప్రాసెస్ అంతా అయిపోయే బెయిల్ తీసుకుని ఆయన బయట ఉన్నాడు. ఒక చివరి దశలో ఉన్నారు, విచారణ దశలో. రఘురామకృష్ణరాజు ప్రారంభ దశలో ఉన్నారు. దానికి దీనికి ఎట్ట వర్తిస్తుంది? వర్తించదని తెలిసి కూడా సుబ్బారావు గారు ఎందుకు అంటారంటే ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు. రఘురామకృష్ణరాజు గారే కాదు మీ పేరుగా ఆరోపణలు ఉన్నాయని ఆయన అని చెప్పి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు. ఇప్పుడు వైసీపీ కూడా అదే చేస్తుంది. మేము మొదటి చెప్తారు, ఏబిఎన్ కానీ టీవీ5 కానీ గంటల తరబడి వాళ్ళతో లైవ్ ఇస్తున్నారు కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా దెబ్బ కొట్టడం కోసం కృత్రిమ పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని వాళ్ళు ప్రజలకు చెప్పదలుచుకున్నారు. ఒకటి చెప్పినారు. రెండోది ఈ వెనకాల ఆర్థిక సంబంధాలు ఉన్నాయి, ఇప్పటి నుంచి కాదు ఈ అనుబంధం ఆనాటిది అని కూడా చెప్పదలుచుకున్నారు.
మనం ఒప్పుకుంటున్నాం. ఈ రెండు సక్సెస్ అయిన తర్వాత చాలు, కేసు ఏమవుతుంది జీవితకాలం సమస్య. కాబట్టి రాజకీయ అంశాలు ఉన్నాయి కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు విషయంలో ఏ చిన్న అవకాశం వచ్చినా ఉపయోగించుకోకుండా ఉండదు. వైసీపీ వాళ్ళు డైరెక్ట్ గా ఒప్పుకోకపోవచ్చు, మనకేం ఇబ్బంది లేదు, మీకు మా బట్టి ఒప్పుకుంటాం. రెండో అంశం అది తేలుతుందో తేలదని చట్టపరమైన అంశం. అట్ ద సేమ్ టైం రఘురామకృష్ణరాజు గారు కూడా ఏ ఒక్క అవకాశం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పుడు జగన్ గారి బెయిల్కి సంబంధించి చర్చ జరుగుతుంది కదా, సుబ్బారావు గారు తెలుసు. అసలు నేటివ్ మన స్వభావం ఏంటి రఘురామకృష్ణరాజు గారిది? సిబిఐ విచారణ అధికారి అయినటువంటి మన లక్ష్మీనారాయణ గారికి వ్యతిరేకంగా ఎంత ఇరిటేషన్ చేశాడు ఈయన. జగన్ కు అనుకూలంగా ఆ కేసునే ముందుకు పోనీయకుండా చాలా ఇబ్బందులు పడ్డాడు, చాలా కోర్టు వరకు వెళ్ళొచ్చాడు. అలాంటి ఆయనకి ఇప్పుడు నిజాయితీ నుంచి వచ్చింది. రఘురామకృష్ణరాజు గారికి అసలు నిజాయితీ ఉందా? నైతికంగా ఆలోచిస్తే సుబ్బారావు గారు చెప్పారు నిజాయితీ ఉందా? ఎందుకంటే ప్రారంభ దశలో ఈ కేసును జరగనీయకుండా లక్ష్మీనారాయణ గారికి వ్యతిరేకంగా ఎంత ప్రయత్నం చేశాడు, జగన్ కు అనుకూలంగా వ్యవహరించాడు కదా. ఆ పెద్ద మనిషి ఇచ్చు ఆ బెయిల్ పిటిషన్ రద్దు చేయమని ఎందుకు కోరాడు? ఒకే కారణం, లాజిక్ ఏమంటే ఆ బెయిల్ పిటిషన్ రద్దు చేయమని పిటిషన్ వేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఇరిటేట్ చేయొచ్చు, అంతే కదా. మీకు అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు వాడుకుంటారు, వాళ్ళకి అవకాశం వీళ్ళు వాడుకుంటారు, ఇది సహజం. అయితే ఎవరు సక్సెస్ అవుతారంటే వైసీపీ ఈ విషయంలో ప్రాథమికంగా సక్సెస్ కావడానికి ఉన్న అవకాశం ఏంటంటే రాజకీయంగా, టెక్నికల్ గా నాకు అవగాహన లేదు, నేను మాట్లాడను. ఖచ్చితంగా వైసీపీ వ్యతిరేకంగా రఘురామకృష్ణరాజు గారు వ్యవహరిస్తున్నారు, దీని వెనకాల చంద్రబాబు గారు ఉన్నారు, దీని వెనకాల టీవీ5 ఉంది అనే మెసేజ్ ఇవ్వడానికి మాత్రం ఈ కేసు ఉపయోగపడుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. రైట్. ఫైనల్గా టెక్నికల్గా ఈ పిటిషన్ ఆధారంగా విచారణకు ఆదేశించే అవకాశం ఉంటుందా సుబ్బారావు గారు? అంటే ఒక కంప్లైంట్ ఇస్తే డైరెక్ట్గా ఆర్థిక మంత్రికి విత్ ఈ ఆధారాలతో ఇస్తే దాన్ని తీసుకోవడానికి విచారణకి ఆదేశించడానికి అవకాశం ఉంటుందా, లేదా సహజమైనటువంటి వినతి పత్రంగా తీసి పక్కన పెడతారా? సాయి గారు, మా మిత్రుడు జనార్దన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఇది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో వచ్చేసింది, ట్రాన్సాక్షన్ వచ్చేసింది అనేది. అసలు నువ్వు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇచ్చినటువంటి ఆయన్ని ఎగ్జామ్ చేయకుండా వాట్ ఈస్ ది ఎవిడెన్షియల్ వాల్యూ ఆఫ్ దట్ రిపోర్ట్? టెక్నికల్ గా చెప్తాను నేను, దానికి జడ్జిమెంట్స్ ఉన్నాయి. అసలు వితౌట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ఎఫ్ఎస్ఎల్ ఆయన మాట్లాడండి జనార్దన్ రెడ్డి గారు, ఎగ్జామ్ ఆయన మాట్లాడాక మీ దగ్గర కన్సిడర్ యాజ్ ఎవిడెన్స్. అలాగనే వాట్సాప్ లో వచ్చినటువంటి వాటి మీద ఈ యాజ్ యూజువల్ గా ఎవిడెన్స్ గా కన్సిడర్ చేయకూడదని చెప్పేసి అని ఇటీవల కాలంలోనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పింది. ఎందుకంటే పెగాసస్ లాంటి స్పైవేర్లు వచ్చిన తర్వాత దేన్ని ఎలాగైనా ఈ ప్రభుత్వాలు మార్చగలవు, డిలీట్ చేయగలవు, యాడ్ చేయగలవు. డేట్ని అలా ఉంచేసి లోపల మ్యాటర్ని ఏ విధంగా చేంజ్ చేయగలదు. ఆ చాకచక్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాగా ఉంది. కాబట్టి ఇలాంటి వాటిని ఏ విధంగా అయినా డిలీట్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు. ఈ స్పైవేర్లు వచ్చినాయి కాబట్టి డేట్ అలా ఉంచేసి, రెస్పాన్స్ అలా ఉంచేసి లోపల మ్యాటర్ని చేంజ్ చేసుకొని చేయొచ్చు అని చెప్పేసి కాబట్టి దీన్ని ఎగ్జామ్ చేయకుండా దీన్ని టోటల్ గా బిలీవ్ చేయడానికి వీలు లేదనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. నేను లీగల్ గా చెప్తున్నా, పొలిటికల్ అవకాశంతో నేను చెప్తున్నా. కాబట్టి ఇది జనార్దన్ రెడ్డి గారు కూడా మరి బాగా తెలిసి ఉంటుందో తెలియదు, నాకు తెలియదు. కానీ వాస్తవికంగా టెక్నికల్ గా వచ్చేటప్పటికి ఈ వాట్సాప్ లో ఉన్న ఎవిడెన్స్ ని డైరెక్ట్ గా తీసుకెళ్లి కోర్టులో పడేస్తే ఎవిడెన్స్ కింద కన్సిడర్ చేయడానికి స్కోపే లేదు, చేయకూడదని ఉంది. దాని మీద ఎగ్జామ్ చేయాలి. ఎవరైతే రిపోర్ట్ ఇచ్చాడో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ నువ్వు ఎలా చేసావు, ఏ విధంగా చేసావు, ఏ కన్సిడర్ చేసావు, దాని ఎగ్జామినేషన్ ప్రొసీజర్ ఉందండి ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు కూడా చేయడానికి. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇచ్చిన వెంటనే దాన్ని యాజ్ యూజువల్ గా ఎవిడెన్స్ కింద కన్సిడర్ చేయడానికి అవకాశమే లేదండి. వాళ్ళని కోర్టులో పిలవాలి, వాళ్ళని క్రాస్ ఎగ్జామ్ చేయాలి. నువ్వు ఎలా చేసావు, ఏం చేసావు, ఏ విధంగా చేసావు, ఈ విధంగా స్కోప్ ఉంది కదా, ఈ విధంగా 5 years ద్వారా దీన్ని ట్యాపింగ్ చేయొచ్చు కదా, చేంజ్ చేయొచ్చు కదా, ఇవన్నీ కూడా లీగల్ గా ఆయన అడిగిన తర్వాత ఆయన ఎవిడెన్స్ తీసుకోవాలా లేదా అని చెప్పేసి కన్సిడర్ చేయాలి లేదని న్యాయస్థానం నిర్ధారిస్తుందండి. కానీ ఇక్కడ ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం లాగా వాట్సాప్ మెసేజ్లు పట్టుకొని టామ్ చేసుకొని డబ్బాలు కొట్టుకుంటే ఉపయోగం ఏమి లేదండి. కాబట్టి టెక్నికల్ గా ఆలోచించి పొలిటికల్ గా ఏమైనా గెయిన్ అవ్వచ్చేమో చెప్పలేను, కానీ రాజకీయంగా లబ్ధి పొందొచ్చేమో. కానీ ఇందాక మన రెడ్డి గారు చెప్పారు రాయలసీమ ఆయన దేని గురించి, దేన్ని మన టెక్నికల్ గా చెప్పారు ఆయన, ఇది ఏదో అన్నారు. కానీ ఇక్కడ ఒకటి చాలా ఎవరికైనా కానీ ఇక్కడ టెక్నికల్ గా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వేసిన కేసులు ఎందుకు పోతున్నాయి, టెక్నికాలిటీ మీద, కాన్స్టిట్యూషన్ వెలిడిటీ మీద, దీని మీద ప్రాపర్ గా లేవు కాబట్టి పోతున్నాయి. ప్రజలు అలా అనుకోరు కదా. ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, న్యాయ వ్యవస్థ మీద నిందలేస్తా ఉంది. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి,
టెక్నికల్ గా ఇది నిలవడానికి ఈ వాట్సాప్ మెసేజ్లు పెట్టుకొని వాట్సాప్ మెసేజ్ ద్వారా వెళ్ళిపోయి కంప్లైంట్ ఇవ్వడం, వాట్సాప్ ఇది వాస్తవం. ఇప్పుడు అది వాస్తవం ఇక్కడ చూలు ఆలోచించాలని ఇందాక చెప్పారు, మర్చిపోయాను. TV5 దీని మీద ట్రాన్సాక్షన్ జరిగినాయి అని అన్నారు 2016లో జరిగినాయి. అప్పుడు ఈయన ముఖ్యమంత్రి కాదు, వదిలేసేయండి. ఆయన TV5 నాయుడు గారు వ్యాపారవేత్త, రామకృష్ణరాజు గారు వ్యాపారవేత్తే. ఇది వ్యాపారవేత్తల మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ గా భావించాలా? ఒకవేళ జరిగి ఉంటే భావించాలా? లేకపోతే TV5 ఎక్కడైనా కానీ రెడ్డి గారు ఇలా విమర్శిస్తా ఉన్నారు, ఆయన రాయలసీమ ఉద్యమ నాయకుడు విమర్శిస్తున్నాడు కాబట్టి ఇంకా విమర్శించమని చెప్పేసి ఆ రెడ్డి గారికి ఏమైనా 10 కోట్లు ఇస్తారా అవన్నీ టీవీ వాళ్ళు? ఇది ఎక్కడ ఉందా? ప్రభుత్వాన్ని విమర్శించమని చెప్పేసి మీడియా వాళ్ళు డబ్బులు ఇవ్వటం కానీ ఇలాంటివి ఎక్కడ ఉన్నాయా? ఇవన్నీ కూడా రాజకీయంగా దిద్దుకోవడానికి దోహదపడతాయి తప్ప అంతకు మించి ఏమి సహకరించవండి. వాస్తవంగా లీగల్ గా వచ్చేటప్పటికి దీని వెల్లిటీ ఏంటి అన్ని ట్రైల్లోకి వచ్చిన తర్వాత, విచారణ తర్వాత, సాక్ష్యాలు వచ్చిన తర్వాత, ఇవి ఒకవేళ పెగాసస్ లాంటి స్పైవేర్లే మొత్తం ట్యాప్ చేసి సెల్ ఫోన్ వాళ్ళ కంట్రోల్లో తీసుకునే పరిస్థితి ఈ దేశంలో ఉంది. మొన్నటి వరకు ఆ గొడవలు జరుగుతున్నాయి, మనం చూసాం. 40 మంది ప్రెస్ వాళ్ళ మీద, 300 మంది ముఖ్యుల మీద, అధికార పార్టీ 2 మంత్రుల మీద, అలాగనే ప్రతిపక్ష పార్టీ రాహుల్ గాంధీ మీద, అలాగనే రాజకీయ విశ్లేషకులు సహజం. ఇజ్రాయెల్ సిఐఏ వాడు గూఢచర్యం చేయకుండా ఏమైనా కూర్చుని నడుపుతుంటాడా? నడుస్తూ ఉంటారు. దాన్ని దీన్ని లింక్ ఒకదానికి అర్థం పర్థం లేని లింక్. ఒక్క నిమిషం, మళ్ళీ డైవర్ట్ కావద్దు, మనం డైవర్ట్ కావద్దు. అలాగే భారతదేశం కూడా కొనుక్కుంది. రైట్ డైవర్ట్ కావద్దు. అది మనం ఎవడో ఒక వెబ్సైట్ ఒకటి రాసి తీవ్రవాదుల్ని అరికట్టడానికి స్పైవేర్ అది. దురదృష్టవశాత్తు ప్రతిపక్ష అది కాదు, వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద చేయడానికి దాన్ని ఉపయోగిస్తా ఉన్నారు. రైట్ నేను చెప్తాను, దానికి మళ్ళీ వేరేగా చెప్తాను నేను. భారతదేశం కూడా ఉంది. రైట్ అలా కాదండి, మీకు తెలుసో తెలీదో, ఇదివరకు నేను TV9లో పనిచేసేటప్పుడు చాలాసార్లు నక్సలైట్ల ఇంటర్వ్యూలు చేశా. అది ఓపెన్గా లైవ్లోనే వచ్చినాయి. దానికి ఇంటర్వ్యూలు చేసినప్పుడు సహజంగా ఫోన్లు ఇది ఉంటుంది కదా, మనం మాట్లాడాలో ఇవి ఉంటాయి కదా. దానికి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ లెటర్ రాసింది మా ఆఫీస్కి, మీ వాళ్ళు వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నారని. ఏమంటుంది దాన్ని? అట్లాగే ఉంటాయి, దాన్ని లింక్ కాదు కదా ఇష్యూ. ఒకదానికి లింక్ పెట్టుకుంటే ఎట్టుంటుంది? రైట్, జనార్దన్ రెడ్డి గారు ఫైనల్గా. సార్, ఇక్కడ మన సుబ్బారావు గారు ఏదో వాట్సాప్ మెసేజ్ దానికి ఎవిడెన్స్ వాల్యూ లేదని అంటున్నారండి. వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఏదైనా కానీ ఎలక్ట్రానిక్ మెసేజ్. అది ఎలక్ట్రానిక్ మెసేజెస్కి దానికి ఒక సపరేట్ చట్టం వచ్చింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. దానికి రూల్స్ వచ్చినాయి మొన్న, ఇంటర్మీడియట్ రూల్స్ అని చెప్పి ఫిబ్రవరిలో వచ్చినాయి. అవి చూడమనండి. సో అందువల్ల ఏంటంటే FSL మన రాష్ట్రంలో వేరే రాష్ట్రాల్లో జరిగిన FSL రిపోర్ట్లు ఎవిడెన్స్ గా తీసుకుంటారు. అవి శాస్త్రీయమైన రిపోర్ట్లు. ఆ FSL ఇచ్చినటువంటి సంతకం పెట్టిన అధికారి కూడా రేపు ఫిట్నెస్ గా వస్తారు. అవన్నీ నిరూపించబడతాయి. అంతేగాని తేలిగ్గా వాట్సాప్ మెసేజ్ అని చెప్పలేదు. అసలు సుబ్బారావు గారు డినే చేస్తున్నాడు కానీ రఘురామకృష్ణరాజు గారు ఇంతవరకు డినే చేయలేదు. TV5 వాళ్ళు డినే చేయలేదు. విచిత్రం అది. మా మెసేజ్లు మా కరెక్ట్ అయిన వాళ్ళు చెప్తున్నారు కానీ సుబ్బారావు గారు కరెక్ట్ కాదంటున్నారు. వాళ్ళు అసలు అయ్యే సుబ్బారావు గారు కాదంటున్నారు కానీ వాళ్ళు ఎప్పుడు చెప్పట్లేదు. మేము చేసుకుంటామండి, 100 చేసుకుంటామని చెప్పి ఆయన రఘురామకృష్ణరాజు చెప్పారు. మా మధ్య 100 మెసేజ్లు ఉంటాయి అంటారు. అంతేగాని అది ఎవరు డినే చేయలేదు. అది వాస్తవం. సుబ్బారావు గారు అది తెలుసుకోవాలి పాపం. రైట్, ఫైనల్ గా పురుషోత్తం రెడ్డి గారు. ఇప్పుడు సుబ్బారావు గారు చెప్పిన దాంట్లో నాకు ఇక్కడ డిఫరెన్స్ లేదు. అయితే ఒక అదనంగా ఒక పాయింట్ చెప్తాను. నేను వైసీపీ సక్సెస్ అవుతుందని ఎందుకు వాడానంటే, ఇప్పుడు సుబ్బారావు గారు ఒక ఆణిముత్యమైన అంశాన్ని ఇంకొక వైసీపీకి ఇంకొక ఆయుధం అవుతుంది. అదేం ఆయుధం అంటే జర్నలిస్టు, TV5 ఒక జర్నలిజం, రఘురామకృష్ణ ఒక పొలిటీషియన్. ఈ రోజు చెప్పినాం. ఇప్పుడు సుబ్బారావు గారు గారికి ఇదే కాదు మధ్య ఉన్నది. వాళ్ళ ఒక వ్యాపార సంస్థ, వీళ్ళ ఒక వ్యాపారం. అంటే వీళ్ళు జర్నలిస్టులు, ఎంపీలే కాదు, అదనంగా వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయన్న మెసేజ్ ఒకటి ఇచ్చారు. ఇదే సక్సెస్ రేట్ అంటున్నాం. కోర్టులో సక్సెస్ కాకపోవచ్చు. కాబట్టి వీళ్ళ మధ్య సంబంధాలు రాజకీయ సంబంధాలు, ఆర్థిక సంబంధాలే తప్ప జర్నలిజం, రాజకీయ నాయకుల సంబంధాలు కాదని ఇంటర్వ్యూ మీరు చెప్పారు. ఇదే వైసీపీ సక్సెస్ అంటున్నాను నేను.